నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. భారతదేశంలో ఏదో ఒక గ్రామంలోనో పట్టణంలోనో ఓ మారుమూల ప్రాంతంలోనో ఆఫీసుల్లోనో నగరాల్లోనో ఎక్కడో అక్కడ ప్రతిరోజు ఏదో ఒక రేప్ కేసు, మహిళలపై అఘాయిత్యాలు, చిన్నారులపై, బాలికలపై, మహిళలపై చాలా ఘోరాతి ఘోరంగా పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఈ రేప్ హత్య ఈ కాండ చూస్తే చాలా ఆవేదన కలుగుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ లెక్క ప్రకారం ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ అటెంప్ట్ జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇది ఆర్థికంగా, సామాజికంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎంతో ఎదిగిపోవాలని చూస్తున్న భారతదేశానికి మంచిది కాదు. పౌర సమాజం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తల్లడిల్లిపోతుంది. చిగురుటాకుల్లాగా మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సంఘటనలు విన్నప్పుడు మౌనంగా జాతి అంతా రోధిస్తుంది. ప్రతి ఇంట్లో మహిళలు, బాలికలు అందరూ కూడా ఏంటి మనకి సేఫ్టీ లేదా అని అనుకుంటూ ఉంటారు. ఎత్ర నార్యస్తు పూజతే తత్ర రమంతే దేవత అని అక్కడ మహిళలు తిరిగే చోట దేవుళ్ళు తిరుగుతారని చెప్తూ ఉంటాము. అట్లనే కల్చర్ బిల్డప్ చేస్తూ వస్తాం. అట్లే గాంధీ గారు అన్నట్టు అర్ధరాత్రి పూట మహిళలు జరిగినప్పుడు అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అంటాం. ఆ లెక్కను చూస్తే అసలు మనకు స్వాతంత్రం రానట్టే, ఇప్పట్లో రానట్టే, ఇంక 100 ఏళ్ళకైనా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఏదో కోవిడ్ టైంలో తప్ప మిగతా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా మహిళలపై అఘాయిత్యాలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నట్టు మనకు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది దారుణమైన విషయం. కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద జరిగిన సంఘటన విని చూసి యావత్ జాతి రోధిస్తోంది. ఇది ఇలాంటివి ఏంటంటే ఇది కనిపించని రోదన, ప్రతి ఒక్కరి హృదయాన్ని పిండివేసే సంఘటన. ప్రతి చోట ఏదో ఒక రూపంలో జరగడం, పాలకులు దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, దోషులకు శిక్ష పడటంలో ఆలస్యం కావడం, వీటన్నిటి వల్ల ఇలాంటి సంఘటనలు అప్రతిహతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయి. శిక్షలు పడటంలో ఆలస్యం కావడంతో శిక్ష రేటు కూడా అంత పెద్దగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది మనకి మంచిది కాదు. ఒక సంఘటన, కలకత్తా లాంటి సంఘటన జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి బాలిక తల్లడిల్లిపోతుంది. బయటికి పోవాలంటే అమ్మో ఇలాంటి పరిస్థితి ఉందా అని ఉంటుంది. ఇది ఒక్క చోటే పరిమితమైన సంఘటనగా కాకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడో ఏదో ఒక మూల జరుగుతుంది. ఈ మధ్య అయితే చిన్నారి పసికందుల మీద అఘాయిత్యాలు కూడా ఎక్కువైపోయాయి. వీటిని ఎట్లా ఆపాలి అనేది పౌర సమాజం చాలా అత్యవసరంగా ఆలోచించాల్సిన విషయం. లింగ సమానత్వం కోసం కాదు, అసలు లింగ రక్షణ కోసం, ఈ మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. భారతదేశంలో ప్రతి పావు గంటకు ఒక రేప్ అటెంప్ట్ జరగడం అంటే ఇది అసలు మనుషుల మానవ మృగాల అనేది పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఈ దిశగా పౌర సమాజం ఆలోచించాలి. అసలు తరచి చూస్తే ఈ పాపానికి బాధ్యులు ఎవరు అని ఆలోచిస్తే ఆ టెక్నాలజీ ప్లస్ మనుషులు రెండు కలిపి చేస్తున్న విధ్వంసకాండ ఇది. ముఖ్యంగా సినిమాలు, టెలివిజన్ సీరియల్స్లో మహిళలని చులకనగా చేసి చూపించడం, వాళ్ళు ఏదో సెక్స్కు వస్తువుగా వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడటం, ఆ విధంగానే పాటలు, డైలాగులు ఉండడం ఈ పరిస్థితి కారణమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళని వేధించటం, ఏడిపించటం, ప్రేమ పేరుతో వెంటపడటం అనేది ఈ పెద్ద సినీ స్టార్లు కూడా చాలా ఆలవోకగా తేలిగ్గా చేయటం, అట్లనే రియాలిటీ షోలలో మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం, బస్సుల్లో ఒక వికృత చూపులతో మహిళల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇది సినీ సమాజం, ముఖ్యంగా రచయితలు, దర్శకులు, నటులు, నటీమణులు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ వల్ల జరుగుతున్న అఘాయిత్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మహిళలని ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూడటం అనేది సినిమాలతో మొదలవుతోంది, టీవీ సీరియల్లో కూడా ఎక్కువైతుంది. అది కాక మన దురదృష్టవశాత్తు ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా దీనివల్ల ఏమవుతుంది, వీటన్నిటి రీల్స్లో కేవలం మహిళలకు సంబంధించిన అంశాలనే రీల్స్లో చూపెడుతున్నారు. దానివల్ల ఒక మహిళ పట్ల చులకన భావం ఏర్పడుతుంటుంది. దాంతో మనం ఏం చేసినా పర్లేదులే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఒక ధోరణి ప్రబలుతున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి చిన్నవాడి చేతికి అందరి చేతికి వచ్చేసింది. దానివల్ల ఏమవుతుందంటే బ్లూ ఫిల్మ్స్, బ్లూ క్లిప్పింగ్స్ చూడటం ఎక్కువైపోయింది. ఇది ఒక పెద్ద నేర సామ్రాజ్యం మన మొబైల్ ఫోన్లోనే ఉంది. దాన్ని అలవాటు చేసుకుని చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య నేను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు టీచర్లతో సమావేశమయ్యాను. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 8, 9, 10 తరగతుల మగపిల్లలు, ఆడపిల్లలకి ఈ బ్లూ ఫిల్మ్స్ అందుబాటులోకి రావడం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఇది ఒక పెను విపత్తుగా దారితీస్తుంది. క్రైమ్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఈ కలకత్తా సంఘటన జరగకముందే నాకు ఒక చోట ఒక టీచర్ చెప్పారు, క్రైమ్ రేట్ పెరగబోతుంది, మహిళల మీద అఘాయిత్యాలు ఇంకా పెరగబోతున్నాయి, డైవోర్సులు పెరగబోతున్నాయి అని చెప్పాడు. అది చాలా గొప్ప విషయము, నిజమైన విషయము. ఇది ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మాత్రం మన వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో పెద్ద అల్లకల్లోల వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లూ ఫిల్మ్స్లో ఉండే పిచ్చి పిచ్చి ఇవన్నీ చూసి మానసిక ఉద్రేకానికి, శారీరక ఉద్రేకానికి లోనైన వాళ్ళు ఒక రాక్షసుల్లాగా, మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అది సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్న అంశం. ఇది వయసుకు మించిన ఆలోచనలు, వయసుకు మించిన వ్యవహారాలు చేస్తున్నారు. పైగా దానికి తగ్గట్టుగా మహిళలని వేధించడం, వాళ్ళని ఆట పట్టించడం, వాళ్ళ వెంటబడటం అనేది ఒక గొప్ప విషయం, హీరోయిజం అని ఈ చెత్త సినీ జనం చూపిస్తున్నారు. వాళ్ళు జనం చూస్తున్నారు కదా, మేము చూపిస్తున్నామనే ఒక చెత్త వాదనతో వాళ్ళు వాళ్ళ విశృంఖలపు వినూత్న ఆలోచనలు, ఏదో సృజనాత్మకత పేరుతో వాళ్ళు ఒక టెర్రరిజం సృష్టిస్తున్నారు. వాళ్ళని అదుపు చేయడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇట్లా మానవ మృగాలు చెలరేగిపోతుంటే ప్రభుత్వాలు స్పందించాలి కదా. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ఇట్లా రేపు సంఘటనలు దృష్టికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు ప్రకటనలు చేయట్లేదు. ఏదో ఇప్పుడు కలకత్తా సంఘటనలో కూడా మమతా బెనర్జీ గారు, మహువా మొయిత్రా గారి ప్రకటనలు స్పష్టంగా లేవు ఇనీషియల్ స్టేజ్లో. ఇది తప్పు కదా. అట్లానే ఒక యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్కడు కాస్త గట్టిగా ఏదో మీ సంగతి చూస్తామని, చిన్న చిన్న సంఘటనలు జరిగి కూడా మహిళలపై ఏమైనా జరిగితే ఊరుకోమని హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వీటిని సీరియస్గా తీసుకొని ఒక గట్టి హెచ్చరికలు, సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అట్లనే న్యాయ వ్యవస్థ లోపం కూడా దీంట్లో కనిపిస్తుంది. ఇట్లా చేసిన వాళ్ళకి వెంటనే శిక్షణలు పడకపోవడం వల్ల కూడా ఏం కాదులే అనే ధోరణి ప్రబలిపోయింది ఈ యువతరంలో. ఇది ఆపాలి. అయితే ఈ మధ్యకాలంలో కొంత చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇలాంటి తరహా మానవ మృగాలని, పిశాచాలని మనం కట్టడి చేయాలంటే ఏం చేయాలి, దీనికి సజ్జనార్ మోడలే పరిష్కారమా అనే చర్చ జరుగుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు ఇలాంటి కేసులను పరిష్కరించడం కోసం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి నిందితులుగా భావిస్తున్నాం. నిందితులుగా వాళ్ళు అనుకున్న వాళ్ళని తీసుకెళ్లి కాల్చి చంపేయటం ఒక పరిష్కారం అవుతుందా అనే దాని మీద సీరియస్ చర్చ జరుగుతుంది. నిజంగా మహిళలు చాలామందిని కదిలిస్తే సజ్జనార్ ఈజ్ రైట్ అని అంటున్నారు. ఏదో అంటే ఒక దశలో వాళ్ళు బాగా చదువుకుని ఆలోచిస్తున్న వాళ్ళు ఇది ఇట్లాంటి ధోరణి పిచ్చి వేరే వాళ్ళ కోసం కూడా వాడే అవకాశం ఉంటుంది కాబట్టి వద్దంటున్నారు. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ లేకపోవడం అనేది సమస్యే. ఈ విషయంలో చూడాలి. సజ్జనార్ గారి మోడల్ని ప్రశంసిస్తూ ఎంతోమంది మాట్లాడుతుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు ఇట్లా దిగజారిందనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించాలంటే చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. మహిళల రక్షణ పట్ల, మహిళలకు ఇవ్వాల్సిన వాళ్ళ గౌరవం పట్ల ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయిని ఎవరో వాడు టీచ్ చేస్తూ ఉంటే ఊరుకోకూడదు. మనుషులుగా స్పందించాలి. ఈరోజు మనకు జరిగింది రేపు, ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మన ఇంట్లో వాళ్ళకి జరగవచ్చు. కాబట్టి సమాజం అంతా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. మన జోలికి రాలేదు కాబట్టి పర్లేదు అనుకోవచ్చు. ఈ పిచ్చి సినిమాలు తీసి పిచ్చి పిచ్చి సినిమాలలో పిచ్చి పాటలు పెట్టి యాక్షన్ చేసి డబ్బులు సంపాదిస్తున్న ఈ సినీ నిర్మాతలు, నటుల ఇళ్లలో కూడా ఇలాంటి ఘోరాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అవి అప్పుడు కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. ఇదంతా సమాజం అంతా సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. సజ్జనార్ మోడలే పరిష్కారం అని కాదు, నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్ మనం క్రియేట్ చేయాలి. అందరూ కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ సమస్యని ఎదుర్కోవచ్చు. లేకపోతే మాత్రం మనం ఈ సమస్యని ఇంతటితో వదలలేము. ఎందుకంటే టెక్నాలజీ సృష్టిస్తున్న బీభత్సం, టెక్నాలజీ యువకుల్లో అందరిలో ఉద్రేకపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నది. ఒక పక్క సినిమాలేమో మహిళలని, బాలికలని చిన్న చూపు చూస్తుంది. కాబట్టి ఈ రెండింటి సమాగమం వల్ల
విక్టిమ్స్ అవుతున్నది మహిళలు. దీని మీద ప్రజాస్వామ్య సంఘాలు, విద్యార్థికులు అందరూ స్పందించి మన మహిళలని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఆర్థికంగా 5వ దశ నుంచి 3వ స్థాయికి, థర్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఎకానమీ, బిగ్గెస్ట్ డెమోక్రసీలు అనుకొని మనం డబ్బా కొట్టుకొని లాభం లేదు. మహిళల రక్షణ ప్రథమ కర్తవ్యం కావాలి.